ఒకటి సార్, ఇప్పుడు వైసీపీకి సంబంధించి మార్పులు చేర్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వైసీపీ పార్టీలో. ఆయన చిన్న చిన్నగా పార్టీకి సంబంధించిన సంస్కరణల మీద దృష్టి పెడుతూ వచ్చారు. చాలా మందిని ఇటీవల నియమించడం కావచ్చు, అలాగే యువత విభాగం సంబంధించిన కొంతమంది కీలక బాధ్యతలు అప్పగించడం కావచ్చు. తప్పుల నుంచి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసుకుంటూ కొన్ని కీలక బాధ్యతలు అందరికి అప్పచెప్తూ వస్తున్నారు. సో ఇటీవల వైసీపీ పార్టీకి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి వాయిస్ కావచ్చు, పేరు కావచ్చు, పులివెందులకు సంబంధించి సతీష్ రెడ్డి గారు. ఆయన పార్టీకి సంబంధించి చాలా యాక్టివ్ రోల్ పోషించడం, అలాగే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆయన వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా, అలాగే వైసీపీ నేతల అరెస్టులు ఏం జరిగినా కూడా ఆయన ముందుంటూ ప్రభుత్వానికి సంబంధించి చాలా గట్టి వాయిస్గా ఎదుర్కొంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఆయన జాయిన్ అవ్వడం ఎన్నికలకు ముందు, సరే ఎన్నిక పార్టీ ఓడిపోయిందా గెలిచిందనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రెంత్ ఉన్న లీడర్గా ఆయన్ని చూసుకుంటే బెటర్గా కనిపించే అవకాశం ఉందని చెప్పి వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఏం చెప్తారు? రెండు అంశాలు కనిపిస్తాయి నాకు. ఒకటి, సతీష్ రెడ్డి గారికి యాక్టివ్ రోల్ పోషించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గతంగా పార్టీలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తున్నాడు అనడానికి సతీష్ రెడ్డి గారు ఒక ఉదాహరణ. ఓకే, చాలా మంది జగన్ ఏం మారాడు, ఆయన అట్లే ఉన్నాడు, ఈయన ఎట్లే ఉన్నాడు, చాలా మంది ఇప్పుడు కూడా మారినానంటే ఇది ఒక డబ్బు ఒకటి ఎత్తుకొని నేను మారినాను నువ్వు కొట్టరు, అది తిట్టుకు బయట వచ్చి వాడిని దరివేస్తున్నాను ఈయన దరివేస్తున్నాను అని చెప్పరు. తన ప్రవర్తన తమ నడకడ ద్వారా ఒక సిగ్నల్ ఇస్తారు. ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారి ఎంట్రీ, సతీష్ రెడ్డి గారి యాక్టివ్ ఒక మంచి సిగ్నల్ వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యమైన మార్పులు అంతర్గతంగా పైనుంచి కిందకి తీసుకొచ్చే దాంట్లో ఇది ఒక ఉదాహరణ సతీష్ రెడ్డి గారిది. రెండో అంశం, సతీష్ రెడ్డి గారు యాక్టివ్ గా ఉండడం ద్వారా సతీష్ రెడ్డి గారు ఒక మంచి సిగ్నల్, ఇట్లా ఉండాలి. సతీష్ రెడ్డి గారిని చూసి చాలా మంది వైసీపీ కార్యకర్తలు మాకు ఇట్లాంటి వాళ్ళు ఇంత ఎక్కువ మంది కావాలి అని ఎవరు రియలైజ్ అయ్యేదానికి కారణం అవుతున్నారు. ఇక్కడ నాకు రాజకీయాల్లో బ్యూటీ ఏంటంటే, ఉందాతనం రాజకీయాల్లో ఉంటే ఏ రాజకీయాలైనా చేయొచ్చు. అంటే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండాలి తప్ప రాజకీయ శత్రువులుగా ఉండకూడదు. అలా రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే ఎక్కడైనా పని చేయొచ్చు, ఎక్కడైనా షైన్ అవుతాము అనే దానికి సతీష్ రెడ్డి గారు, జగన్ గారు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఎవరు సతీష్ రెడ్డి అనే వ్యక్తి? సతీష్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ కుటుంబానికి విరోచితంగా పోరాడిన వ్యక్తి. అవును, 30 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు పోరాడు. సుదీర్ఘకాలం. మనోళ్ళు 3 రోజులు పార్టీకి రాజీనామా చేసిన 2 రోజే ప్రెస్ మీట్ పెట్టి అమలాకలు చెప్తున్నారు. మనం చూస్తున్నాం రాజకీయాల్లో. 30 ఏళ్ల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా పులివెందుల అదులో నిలబడి కలబడిన వ్యక్తి ఈ రోజు అంతకన్నా బెటర్ గా పనిచేస్తున్నాడు అంటే తెలుగు వైసీపీలో. దాని వైసీపీ మామూలుగా అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చూస్తే సతీష్ రెడ్డి గారిని చూడడానికి కూడా ఇష్టపడకూడదు. 30 ఏళ్ళు ప్రత్యర్థిగా రాజశేఖర గారి ప్రత్యర్థి, జగన్ గారి ప్రత్యర్థి. మాకు సతీష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటారు ఇప్పుడు వైసీపీ వారు. అనూహ్యంగా అంటే క్యారెక్టర్, మనిషికి ఒక క్యారెక్టర్ ఎట్లా ఉంటుందానికి అంటే 30 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించి ఆయన కొడుకుని వ్యతిరేకించి పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీలో చేరిన 6 నెలలకి ఎన్నికల ముందు చేరినాడు. ఎన్నికల ముందు ఆయన పాత్ర మనకి ఏం అర్థం కాదు, ఇప్పుడే కదా ఆయన పాత్ర కనపడుతుంది. 1 year కాకముందుగానే 30 ఏళ్ల ప్రత్యర్థి అయిన సతీష్ రెడ్డిని 10 నెలలు ముగిసిగానే వైసీపీ కార్యకర్తలు మాకు ఇలాంటి సతీష్ రెడ్డిలు కావాలి అని అనుకుంటున్నారంటే సతీష్ రెడ్డి గారు ఎంత గొప్పవాడు, ఆయన్ని గుర్తించి ఆయన్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి జగన్ గారు ఎంత గొప్ప. ఈ రోజు సతీష్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, నా అవసరం జగన్కి లేదు, ఆయన నన్ను పిలిచి గౌరవించాడు, నేను ఖచ్చితంగా జగన్ తో నిలబడతాడు. అది కరెక్ట్. ఈ రోజు సతీష్ రెడ్డి గారు అవసరం ఏముంది ఆయనకి? అవును, ఇప్పుడు అవసరం లేదు, ఎన్నికలకి ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు కాదు, ఆయన ఎన్నికల్లో చేరినప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయన జగన్ గారి ప్రత్యర్థిగా ఆయన చేరినప్పుడు జగన్ గారి పార్టీ చెప్పి ఆయన అవసరం లేదు. అవసరం లేకపోతే చేర్చి అంటే 30 ఏళ్ళు మా నాయనకి నాకు వ్యతిరేకంగా పనిచేసిన అని కూడా చేర్చుకున్నా అంటే జగన్ గారు ఎంత ఉందాగా ఉంటున్నాడు అంటే ఏం చూశాడంటే సతీష్ రెడ్డిలో ఒక క్యారెక్టర్ చూసినాడు, ప్రత్యర్థిని కాదు. సతీష్ రెడ్డి గారిలో ప్రత్యర్థి కన్నా జగన్ గారు క్యారెక్టర్ చూసినాడు. ఇలాంటి క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఉంటే మన పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని భావించాడు. సతీష్ రెడ్డి గారు కూడా 30 ఏళ్ళు వైఎస్ కుటుంబంతో ఢీకొనగలిగిన అంటే ఆ కుటుంబానికి ఉన్న గౌరవం పులివెందుల్లో చాలా గొప్పది. ఎందుకంటే సతీష్ రెడ్డి గారు ఎప్పటికీ గెలవడం తెలుసు. పులివెందుల రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అయినా ఆయన వెనకాల ఒక అన్ని 100 మంది 1,000 మంది నిలబడ్డారంటే ఆయన క్యారెక్టర్ గా పనిచేశాడు కాబట్టి పార్టీ మారినా కూడా అదే క్యారెక్టర్ కొనసాగిస్తున్నాడు. ఆ 30 ఏళ్ళు ఎటపడితే అట్ట బిహేవ్ చేసి ఉంటే ఈ రోజు ముఖం చూస్తుంటారు, వీళ్ళు చూస్తుంటారు. అంతే కదా, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి రాజకీయ వైరుధ్యం ఉన్న వాళ్ళు ఒకరినంటే ఒకరు ఇష్టపడి ఇట్లాంటి వాళ్ళు కదా మనకు ఉండాలనే పరిస్థితి వచ్చారంటే ఇద్దరు క్యారెక్టర్లు ఎంత గొప్పది. ఖచ్చితంగా మీరు అన్నట్టు వైసీపీ శ్రేణిలో సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలి మాకు అని అంటున్నారంటే వాళ్ళు గొప్పతనం. ఇక్కడ వైసీపీ అవసరం. వైసీపీకి ఓట్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు.
ఆ ఓట్లు ప్రజల్ని జగన్ గారికి రాజకీయ కనెక్ట్ చేసే వ్యవస్థే బలహీనంగా ఉంది. ఎస్ అది ఎస్ సతీష్ ఎస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గొప్పన వస్తే ది బెస్ట్ అవుతుంది. కాబట్టి సతీష్ రెడ్డి గారు అనేక సిగ్నల్స్, సతీష్ రెడ్డి గారికి సిగ్నల్ ఏంటంటే హుందాగా రాజకీయం చేస్తే ఎన్నేళ్ళు రాజకీయ ప్రత్యర్థి చేసినా వాళ్ళతో కలిసి పనిచేయొచ్చు అనడానికి ఒక మంచి సిగ్నల్. 2, ఒక క్యారెక్టర్ ఉంటే ఎక్కడైనా పనిచేయొచ్చు. 3, మన క్యారెక్టర్ గా రాజకీయాలు చేస్తే ఏ పార్టీలైనా మన వాళ్ళకి ప్రజలు హర్షిస్తారు, ఆ క్యాడర్ హర్షిస్తారు అనడానికి సతీష్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్. బట్ ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు ఈ రోజు ఆయనకి ఏ పాత్ర ఉంది, ఆయనకి ఎలాంటి పాత్ర ఇస్తాడు ఇవి మనకు తెలియదు. కానీ మంచి పాత్ర ఇస్తున్నాడు, మంచి రోల్ పోషిస్తున్నాడు అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి సతీష్ రెడ్డి గారిని చూసి జగన్ గారి కాంబినేషన్ చూసినప్పుడు రాజకీయాలు అంటే ఉండాలి అని అందరికీ అనిపించేలా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీ సతీష్ రెడ్డి గారి రూపంలో ఒక మంచి వ్యక్తి ముందుకు వచ్చాడు. రాబోయే కాలంలో మరింత మంది సతీష్ రెడ్డిలు వస్తారు అనడానికి ఈ ఎపిసోడ్ ఉదాహరణ. జగనే గుర్తించాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా, పార్టీనే గుర్తించి జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి కదా. జగన్ గారు ఇప్పుడు గుర్తించిన సతీష్ రెడ్డి గారు జగన్ గారే. చాలా మంది ఏంటంటే తొందరగా మారాలనే పేరుతో గట్టిగా తెస్తుంటారు జగన్. సమస్య ఏంటంటే ఎవరు అడిగితే సతీష్ రెడ్డి గారిని చేర్చుకున్నారు. జగన్ తనకు తాను గుర్తి గోరని చెప్పగలరా? 30 ఏళ్ల పాటు ఆ కుటుంబాన్ని వ్యతిరేకించి చేర్చుకోమని సాహసం అని చేయగలరా జగన్ దగ్గర పోయి? జగన్ మైండ్లోనే అది ఉంది. ఒక క్యారెక్టర్ ఉన్నోడు మన ప్రత్యర్థి అయినా సరే మనతో ఉంటే కదా మనం బలం చేకూరుస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచాడు. అదే సందర్భంలో ఏదో నా అవసరం వచ్చి పిలవనన్నా అని సతీష్ రెడ్డి గారు అనలా. అసలు నా అవసరమే లేదు ఆయనకి, ఆయన నన్ను పిలిచి నన్ను గౌరవించాడు కాబట్టి జీవితకాలం ఆయనతో ఉంటాను అని ఈయన అంతకన్నా ఉందాగా ప్రవర్తించాడు. 10 నెలల క్రితం ఆయన పార్టీలోకి వచ్చినాడు, 1 year క్రితం వాళ్ళు ఆ పార్టీకి వచ్చాడు. అయినా రాయలసీమలో అన్ని ప్రాంతాలు యాడికి పంపించిన ఆయన మనోడని ఎందుకు అనుకుంటున్నారు అంటే